ఏరిపేతతో తమ సరిహద్దులో దాడులు చేస్తున్న పాకిస్తాన్ పై విరుచుకుపడ్డారు ఆఫ్ఘనిస్తాన్ కు సంబంధించిన తాలిబాన్లు. అయితే పాకిస్తాన్ గత కొన్ని రోజులుగా కూడా ఉగ్రవాదుల ఏరువేత అని చెప్పుకొని తమ సరిహద్దులపై దాడులకు తెగబడుతోంది. దీన్ని ఏమాత్రం కూడా సహించబోమంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఈ దాడుల్లో 58 మంది వరకు పాక్ సైనికులు హతమైనట్టు తాలిబాన్ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రకటించింది. మరో 30 మందికి గాయాలయ్యాయంటూ కూడా పాకిస్తాన్ కి సంబంధించిన వాళ్ళు చనిపోయారంటూ తాలిబాన్ ప్రకటించిన పరిస్థితి. అయితే ఆదివారం ఉదయం గనక మనం గమనించినట్లయితే ఎదురుదాడికి ఆఫ్ఘాన్ అయితే తెగబడింది. ఇందులో 19 సెక్యూరిటీ పోస్టులను కూడా ఆఫ్ఘాన్ స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక పాకిస్తాన్ ఖైబర్ పంక్తుత్వాలోని అంగూర్ అడ్డాకి సంబంధించిన ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్టు కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన కల్నల్ అలాగే మరికొంతమంది కూడా చనిపోయినట్టు సమాచారం అందుతోంది. పాకిస్తాన్ ఖైబర్ పంక్తుత్వాలోని అంగూర్ అడ్డా బజార్ అలాగే కుర్రం దిర్ చిత్రాల్ బలోచిస్తాన్లోని బరాంచా పోస్టులపై ఆఫ్ఘాన్ విరుచుకుపడింది. డుర్వాండా లైన్ వెంట జరిగిన ఈ దాడుల్లో 20 పాకిస్తాన్ అవుట్ పోస్టులు ధ్వంసమయ్యాయంటూ కూడా తాలిబాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ తెలిపారు. అయితే పలు ఆయుధాలు అలాగే యుద్ధ సామాగ్రి కూడా స్వాధీనం చేసుకోమన్నామని చెప్పారు. ఈ ఆపరేషన్లో 9 మంది తమ సైనికులు మరణించారని 16 మంది గాయపడ్డారంటూ కూడా తాలిబాన్ ప్రకటించింది. ఖతార్ సౌదీ అరేబియా విజ్ఞప్తులతో అంటే వాళ్ళ ఇంటర్ఫీరెన్స్ తోటి శనివారం అర్ధరాత్రి ఆపరేషన్ నిలిపివేసినట్టు కూడా తాలిబాన్ ప్రకటించింది. అయితే ఏ మాత్రం పాకిస్తాన్ తిరిగి దాడులకు తెగబడిన నేపథ్యంలో సహించబోము, ప్రతి దాడులకు వెనకాడబోమంటూ కూడా తాలిబాన్ ప్రకటన చేసింది. గత గురువారం తమ దేశంపై పాకిస్తాన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా ఈ చర్యకు పాల్పడ్డామంటూ కూడా ఆఫ్ఘాన్ రక్షణ శాఖ వెల్లడించింది. మళ్ళీ పాక్ కనుక దాడులకు దిగితే మరింత తీవ్రంగా ప్రతీకార దాడులు చేస్తామంటూ హెచ్చరించింది. అయితే దీనికి సంబంధించి కూడా అటు ట్రంప్ ఇంటర్ఫేర్ అయినట్టు కూడా తెలుస్తోంది. ఈ యుద్ధం ఎక్కడైనా సరే ఆర్మీలకు సంబంధించిన యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ట్రంప్ ఇంటర్ఫీర్ అయ్యే తను యుద్ధాన్ని నిలిపివేస్తానంటూ కూడా చెప్పుకొస్తూ ఉంటారు. తాజాగా పాక్ ఆఫ్ఘాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించి కూడా ట్రంప్ ఇంటర్ఫీర్ అన్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఆఫ్ఘాన్ పాక్ సంబంధించిన ఉద్రిక్త చర్యలకు సంబంధించి ట్రంప్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. Now you're getting credit from Democrats and Republicans for this Middle East peace deal. Where does it fit? Where do you think it fits into your legacy? Well, look, this will be my 8th war that I've solved. And I hear there's a war now going between Pakistan and Afghanistan. I said, I'll have to wait till I get back. I'm doing another one because I'm good at solving wars. I'm good at making peace. And it's an honor to do it. I saved millions of lives. Millions of lives. Now, in all fairness to the Nobel Committee, it was for 2024. And this was picked for 2024. But there are those that say you can make an exception because a lot of things happened during 25 that are done and complete and great. But I did this not for Nobel. I did this for saving lives. I mean, we've saved millions of lives. Think about India, Pakistan. Think about some of the wars that were going on for years. We had one going for 31, one going for 32, one going for 37 years, with millions of people being killed in every country. And I got every one of those done, for the most part, within a day. It's pretty good. Biggest issues were the economy and immigration. Now you're getting credit from ఇక ఎటువంటి కవ్వింపులు లేకపోయినా కూడా ఆఫ్ఘాన్ తమపై దాడులకు తెగబడిందంటూ పాకిస్తాన్ ప్రెసిడెంట్ చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ట్రంప్ కూడా రియాక్ట్ అయ్యారు. అటు ట్రంప్ ఇప్పటి వరకు కూడా 7 దేశాలకు మధ్య ఆ యుద్ధాలను తాను నిలిపివేసినట్టు, ఇది మరో యుద్ధం, ఆఫ్ఘాన్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కూడా నేనే అదుపు చేస్తానంటూ కూడా ట్రంప్ చెప్పుకురావడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. శివ, పాక్ ఆఫ్ఘాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతుంది. సరిహద్దుల పరస్పర దాడులతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పాక్ సైనికులపై తాలిబాన్లు ఊచకోత కోస్తున్నారు. ఏకంగా 88 మంది పాక్ సైనికులను తాలిబాన్లు హతమార్చారు. ఇక పాకిస్తాన్ కు చెందిన 25 ఆర్మీ చెక్ పోస్టులను కూడా ఆఫ్ఘాన్
సైన్యం ఆఫ్ఘనిస్తాన్ లో స్వాధీనం చేసుకున్నారు. ఇక యుద్ధం తీవ్రం అవుతుండటంతో పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. ఆఫ్ఘాన్ తో చర్చలకు పాకిస్తాన్ మొగ్గు చూపింది. ఇక దీంతో యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపిస్తున్నట్లు ఆఫ్ఘాన్ ప్రకటించింది. మరోవైపు పాక్ ఆఫ్ఘాన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. తాను ఇప్పటి వరకు 7 యుద్ధాలను ఆపానని, పాక్ ఆఫ్ఘాన్ యుద్ధాలు కూడా ఆపుతానంటూ కూడా ఆయన ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో కూడా ఇటు పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం సందర్భంలో కూడా ఈ రెండింటికి ఒప్పందం కుదిర్చింది నేనే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని కుదిర్చాను. అంటే ప్రతి సందర్భంలో కూడా ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు పాకిస్తాన్ భారత్ మధ్య నెలకొన్న వివాదాన్ని నేనే పరిష్కరించారంటూ కూడా ఆయన క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ భారత్ దీన్ని ఖండించింది. ఇప్పుడు అట్ ద సేమ్ టైం ఇప్పటి వరకు 7 యుద్ధాలు ఆపాను 7 దేశాల మధ్య, ఇప్పుడు ఆఫ్ఘాన్ పాకిస్తాన్ మధ్య యుద్ధం కూడా నేనే ఆపుతానంటూ కూడా ఆయన చెప్తున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా పాకిస్తాన్ మాత్రం ఈ ప్రతి దేశంతో కూడా కయ్యానికి కాలు దూవుతుంది. దానిలో భాగంగానే ఆఫ్ఘనిస్తాన్ పై దాడులు చేసింది. మరోవైపు మాకు సొంత దేశం కావాలంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ బలూచిస్తాన్ దేశాన్ని ప్రకటించాలని కూడా వారు కూడా కోరుతున్నారు. కానీ వారు దేశాన్ని ప్రకటించడం లేదు. దేశాన్ని ప్రకటించే వరకు మేము దాడులు చేస్తానే ఉంటామంటూ కూడా బలూచ్ లిబరేషన్ ఆర్మీ చెప్తా ఉంది. మరోవైపు ఆఫ్ఘన్ నుంచి కూడా అంటే ఆఫ్ఘనిస్తాన్ లో తెహ్రీక్ తాలిబాన్ కి సంబంధించిన అక్కడ సైన్యం ఇటు పాకిస్తాన్ పై దాడులు చేస్తుంది. ఈ దాడుల వల్ల ఇటు బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసిన ఆఫ్ఘాన్ తెహ్రీక్ తాలిబాన్ వీరందరి దాడి వల్ల పాకిస్తాన్ మాత్రం చాలా నష్టపోతుంది. గతంలో కూడా బలూచ్ లిబరేషన్ అనేక సందర్భాల్లో దాడులు చేయడం వల్ల వందల సంఖ్యలో పాక్ సైన్యం నష్టపోయింది. పాక్ సైన్యం ప్రాణాలు కోల్పోయింది. వారికి సంబంధించిన ఆస్తులు కూడా ధ్వంసమయ్యాయి. ఇప్పుడు తెహ్రీక్ తాలిబాన్ కి సంబంధించిన వారు కూడా ఆఫ్ఘాన్ కు సంబంధించిన మొత్తం తాలిబాన్లు కూడా ఇటు పాకిస్తాన్ పైన దాడులు చేస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తీవ్ర నష్టాన్ని చవిచూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ తో యుద్ధం చేయలేక చేతులు చేసి చర్చలకు వారు సిద్ధమయ్యారు. దానిలో భాగంగానే ఈ యుద్ధాన్ని నేను ఆపుతానంటూ కూడా మధ్యలో ఎంటర్ అయ్యారు ట్రంప్. మరి ఏం జరగబోతుందని కూడా వేచి చూడాల్సింది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ. సో చూసాం మొత్తంగా ట్రంప్ ఇంటర్ఫియరెన్స్ దీనికి సంబంధించి ఉంటుందంటే కూడా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూడా 7 దేశాల మధ్య సంధి కుదిర్చాను, ఇది కూడా నేనే సంధి చేస్తానంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా ఉత్కంఠగా మారాయని చెప్పుకోవచ్చు. అటు పాకిస్తాన్ అయితే ఎటువంటి కవ్వింపు చర్యలు లేకుండానే ఆఫ్ఘనిస్తాన్ తమపై దాడులకు తెగబడిందంటూ కూడా పాక్ చెప్తూ ఉంది. మరోవైపు తమ దాడులపై ఉగ్రవాదుల ఏరువేతకు సంబంధించి కూడా తమపై దాడులు చేస్తున్నారంటూ కూడా ఆఫ్ఘాన్ కి సంబంధించిన తాలిబాన్లు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన విజువల్స్ ఒకసారి చూద్దాం. तो हमें याद रखना सालों को खत्म हो गया, तुम नहीं निकले। जज्बात हैं इस हालात में भी जख्मी होने के बावजूद भी भागा नहीं है। शेरू ने फिर भी इनकी रिस्पेक्ट की है कि इसकी भर्ती की वजह से, ठीक है। तो ये लोग ये देखें इस वक्त तहरीक लब्बैक पाकिस्तान के कारकुनान अपने 17 सालों को खत्म हो गया, तुम नहीं निकले। जज्बात हैं इस हालात में भी जख्मी होने के बावजूद भी भागा नहीं है। शेरू ने फिर भी इनकी रिस्पेक्ट की है कि इसकी भर्ती की वजह से, ठीक है। तो ये लोग जो पाकिस्तान शहीद करवाने के बावजूद Okay. नहीं पहन दो भाई को इधर करो यार भाई। हर चीज़ ख़त्म हो गई है, हर चीज़ ख़त्म हो गई है। ये पीर मौलवी ये जितने बद हैं हम इनको